బ్లాక్ మెయిలర్ మల్లన్న యూట్యూబ్ ఛానల్స్ పేరుతో బెదిరింపులు, అది కూడా దళిత బహుజన ఎమ్మెల్యేలపైనే. కొన్నాళ్ల క్రితం మీనం షా వ్యవహారం వెలుగులోకి, తెర వెనుక కథంతా నడిపింది మల్లన్నేనని ఆరోపణలు. ఇప్పుడు శామ్యుల్ వీడియో కలకలం. అంతా మల్లన్న కుట్రని స్వయంగా చెప్పిన ఎమ్మెల్యే యూట్యూబ్ ఛానళ్ల పేరుతో సాగిస్తున్న దందాలన్నీ అనుచరుల దగ్గర వందల వీడియోలు ఉన్నట్లు అనుమానం. శామ్యుల్ వ్యాఖ్యలతో రంగంలోకి నిఘా వర్గాలు తన సామాజిక వర్గం వారితో నియోజకవర్గానికి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు. మీడియా ముసుగులో దందాలు, బ్లాక్మెయిల్ వ్యవహారాలంటూ విమర్శలు. తుంగతుతే నియోజకవర్గంపై మల్లన్నకు అంత ప్రేమ ఎందుకంటూ చూస్తూ ఉన్నాం. ఇది ఇక ఇద్దరి మధ్య పంచాయతీ ఎటెటో పోతా ఉన్నది. దానివల్ల బలయ్యేది ఎవరు? బహుజనులే బలవుతారు. ఇప్పుడు శామ్యుల్ విషయం తీసుకుందాం. శామ్యుల్ అక్కడ గతంలో బీఆర్ఎస్ అనేమన్నాడు, ఒక మాట అన్నాడు, గతంలో ఏమి ఇచ్చారు అదే అని అన్నాడు. అంటే ఏందన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏదైతే ఎమ్మెల్యేకి ఇచ్చారో, గత ఎమ్మెల్యేకి ఇచ్చారో నాకు ఇయ్యనా అన్నాడు. సో ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిన అన్నట్టు కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు గతంలో ఎమ్మెల్యే గాదర్ కిషోరే తీసుకున్నారు ఈ ముడుపులని. సో ఆయన ఇప్పుడు ఎంత ఇచ్చినా కానీ మా అంటే నెలకు 1,00,000 2 లక్షలు 5 లక్షలు ఇస్తారు కావచ్చు అనుకుందాం. వైన్ షాపులలో అనుకుందాం నెలకు ఒక 5 లక్షలు ఇస్తారు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ మంత్రులు కానీ ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద వందల వేల కోట్ల కాంట్రాక్టులలో వేల కోట్ల రూపాయల కమిషన్లు దొబ్బి తింటలేరా? మరి దాని గురించి ఎందుకు తెర వెనుక జరిగేదేమో మనకి ఎవరికి కనబడదే. తెర వెనుక కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిందని వాస్తవం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాస్తవం. మరి వాళ్లకు లేనటువంటి పాపం ఆయన ఏదో చిన్నగా ఆ ఖర్చుల కోసం అడిగిన పాపం. ఆయన పెద్ద అదేవో దందా ఆయన బెదిరియలేదు. ఆయన వాళ్ళు వచ్చిర్రు, సమస్యకి ఇదన్నా అన్నారు, దానికి అడిగిర్రు, దానికి తప్పేమున్నది అంటే చూడండి. దళితులు చేస్తే దళిత బహుజనులు చేస్తేనేమో దీన్ని పెద్ద సినిమా చూపిస్తూ ఉంటారు. అగ్రవర్ణాలేమో పెద్ద ఎత్తున వేస్తూ ఉంటారు దోపిడ్లు. దాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. అంటే దోపిడి పెద్ద ఒకటి ఎవరు పట్టించుకోరు, దోపించిన ఒకటి అందరూ పట్టించుకోరు అన్నట్టు, అంతే కదా. అంటే ఆయన ఇప్పుడు ఏంది, ఈ లక్షలు కాదురా నాయన మీరు కోట్లు దోచుకోని చెప్పినట్ట. ఆ చిల్లరగాళ్ళు అంతా తయారయ్యారు. ఆ బీఆర్ఎస్ పార్టీ చిల్లర గ్యాంగ్ అంతా తయారైంది. మరి గతంలో మీ గాదర్ కిషోర్ స్టార్ట్ చేసిన దందా అనేది మరి దాని గురించి ఏమంటారు? మరి మీరు నోరు ఎక్కడ పెట్టుకుంటారు మీరు అంతా? సో ఇది చాలా గమనించాల్సిన అంశం అయితే ఉంది. సో ఇది కావాలని ఒక దళితుడిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప వేరే ఏది కనబడతలేదు. చాలా స్పష్టంగా దళితుడు టార్గెట్గా ఈరోజు ఆయనను పాపం ఆయన క్యారెక్టర్ని కంప్లీట్గా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.